గత 3 వారాలుగా సియాటల్ బెల్వ్యూలోని ఇంటర్లేక్ హై స్కూల్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్లో జరుగుతున్న పాడుతా తీయగా స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. ఈ వారం నుంచి పోటీ పర్వంలోకి అడుగు పెడుతోంది పాడుతా తీయగా. మొత్తం 17 మంది గాయనీ గాయకులు 6, 6, 5 చొప్పున 3 బృందాలుగా ఈ ప్రిలిమ్స్ దశలో పోటీ పడుతున్నారు. 3వ సంచిక తర్వాత అంటే ఇక్కడి నుంచి 3 సంచికలు లెక్క పెట్టుకుంటే 3 సంచికలు అయ్యాక ఈ 17 మందిలో తక్కువ మార్కులు వచ్చిన 3 నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు $10,000, ద్వితీయ విజేతకు $5,000, 3-4 స్థానాల్లో నిలిచిన వారికి తలా $2,500 బహుమతులుగా అందిస్తున్న యప్ టీవీ అధినేత శ్రీ ఉదయ్ గారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం హర్షధ్వానాలతో. అలాగే మన బృందం అందరి తరఫున ముఖ్య అతిథి శ్రీ అనంత్ శ్రీరామ్ గారికి కూడా స్వాగతాంజలి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెజాన్, టీ-మొబైల్, బోయింగ్, మైక్రోసాఫ్ట్, స్టార్బక్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలున్న ఈ సియాటల్ నగరంలో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆనందిస్తున్నాం. ఆది భిక్షు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఆది భిక్షు వాడినేది కోరేది బూడిదిచ్చేవాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలమిన వాడినేది కోరేది. కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చిన వాడినేమి అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. ఏది కోరేది వాడినేది అడిగేది. తేనెలొలికే పూల బాలలకు 3 నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. తేనెలొలికే పూల బాలలకు 3 నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది. బండరాల
చిరాయువుగా జీవించమని ఆనతిచ్చిన వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. గిరిబాలతో తనకు కళ్యాణమునరింపదరి చేరు మన్మధుని మసి చేసినాడు, వాడినేది కోరేది, వరగర్వమున మూడు లోకాల పీడింప తలపోయు ధనుజులను కరుణించినాడు, వాడినేది అడిగేది, ముఖ ప్రీతి కోరేటి ఉప్పు శంకరుడు, వాడినేది కోరేది, ముక్కంటి ముక్కోపి ముక్కంటి ముక్కోపి చిక్క శంకరుడు, ఆది భిక్షు వాడినేది కోరేది, బూడిదిచ్చే వాడినేది అడిగేది, ఏది కోరేది వాడినేది అడిగేది. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి అద్భుతమైన సాహిత్యానికి మహాదేవన్ గారు స్వరకల్పన చేశారు. విశ్వనాథుడు సృష్టించినటువంటి సిరివెన్నెల సినిమాలోని ఈ పాట. నాకు దొరికిన చాలా మాణిక్యాలు ముత్యాలు లాంటి పాటల్లో ఇది కూడా ఒక పాట. భావన మన ముందరికి వస్తోంది. ప్లీజ్ వెల్కమ్ హర్. అందరికీ నమస్కారం. భావన ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సిరిసిరిమూవ సినిమా నుంచి జుమ్మంది నాదం. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. జుమ్మంది నాదం లాగా చప్పట్లు ఇవ్వండి. జుమ్మంది నాదం సైగంది పాదం కనుగూగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. జుమ్మంది నాదం సైగంది పాదం కనుగూగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా. ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిలా కలల వరదల. ఎదలోని సొదల ఎలదేటి రొదల కదిలేటి నదిలా కలల వరదల. చలిత లలిత పద కలిత కవిత లేదా సరిగమ పలికించగా స్వర మధురిమలొలికించగా సిరి సిరి మూవలు పులకించగా. జుమ్మంది నాదం సైగంది పాదం కనుగూగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా.
పొంగులే 7 రంగులుగా జుమ్మంది నాదం సేయంది పాదం కను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా ధన్యవాదాలు. ముందు భాగాల్లో ఆ అమ్మాయి పాడినప్పుడు తమిళ పల్లకీలో తెలుగు పదాలు ఊరేగినట్టు అన్నాను. ఇవాళ అనిపించింది తమిళ పుష్పం నుంచి తెలుగు తావులు విరజిల్లినట్టు అనిపించిందని. అద్భుతంగా పాడావు. ఒక జుమ్మంది నాదం దగ్గర ఒక గ్లైడ్ ఉంటుంది కదా, ఆ గ్లైడ్ ఇంకా అద్భుతంగా వస్తే సుశీల్ గారు పాడినట్టు వస్తే బాగుండేది అనిపించింది తప్పితే మిగతా 99.99% పాట బాగుంది. ఈ పాటలో నాదం, చుమ్మంది నాదం అయ్యవారు త్యాగయ్యవారు రాసిన పాట. నాద తనుమనిశం శంకరం నమామి మే శిరసా మనసా. నాద తనుమనిశం, నాద తనుం అనిశం. శంకరుడి శరీరం ఎప్పుడూ కూడా నాదమయం అట. ఇక్కడ ఈ జుమ్మంది నాదం అనగానే నాకు శంకరుడు గుర్తుకొచ్చి ఒళ్ళంతా జుమ్మంది అన్నమాట. ఎంత గొప్ప పాట, గొప్ప సినిమా. ఒక కవి, సంగీత దర్శకుడు కనుక దార్శనికులైతే ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని సినిమాకు తెర మీద ఆవిష్కరింపబడడానికి ముందరే వాళ్ళు కనుక ఊహించుకుంటే అద్భుతంగా ఇలాంటి పాటలు పుడతాయన్నమాట. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే అమ్మాయి మోగది. ఆ అమ్మాయి చరణంలో అంతా కూడా శబ్దం గురించి పాడుతుంది. ఎదలోని సొదల, ఎలతేటి రొదల, కదిలేటి నదిల, కలల వరదల. ఇవన్నీ కూడా శబ్దానికి సంబంధించినవి. ఎంత ఆలోచన ఉంటే కవి అలాంటి అద్భుతమైన మాటలు రాయగలడు. అది చలిత లలిత పద కలిత కవిత లెదసరిగమ పలికించగా. శబ్దం లక్షణం. ప్రతిసారి ఇదే అంటాను, శబ్దం లక్షణం అని. నాదం అంటాడు ఈ కుర్రాడు ఎప్పుడు కూడా. సుందరరామూర్తి గారి పాటలో ఉండే నాదం మరి ఏ కవిలో రాసినా కూడా ఆ నాదం ఉండదండి. గొప్పగా రాయొచ్చు, కానీ భాష తెలియని వాళ్ళకు కూడా చదువుతుంటేనే ఆ నాదం చెవికి చాలా ఇంపుగా ఉంటుంది అంటారు. అది స్వరమధురిమలు ఒలికింది నువ్వు పాడుతుంటే. అంత చక్కగా ముందు ఫస్ట్ బేసిక్ థింగ్స్ తాళం, శృతి లక్షణంగా ఉన్నాయి. ఎక్కడా కూడా కించిత్ కూడా దాంట్లో ఇబ్బంది లేదు నువ్వు పాడుతుంటే. ఆ రెండు అద్భుతంగా ఉన్నాయి. ఇది గొప్ప వరం. ముందు నీ మాతృభాష కాదు కాబట్టి తర్వాత ఈ పాట ఎక్కడన్నా పాడినా కొంచెం చిన్న ఫైన్ ట్యూనింగ్ చేసుకోవాలి. ప్రొనౌన్సియేషన్ పులకించగా అని పులకించగా, అది చా. మొన్న కూడా అనిపించాను చా అని ఒకసారి. పులకించగా కరెక్ట్. పులకించగా మామూలుగాను పులకించగా, అది పులకించగా అలా అనొద్దు. పులకించగా అంతే. పులకించింది మాకు ఇప్పుడు నువ్వు అలా అనగానే. తెలియకుండానే నువ్వు మొదటిసారి పాడుతున్నప్పుడు చలిత అని పాడేసావు. ఆ చాకు ఒత్తు లేదు, చిన్నదిదా, అల్పమా సొల్లవేండిది. చలిత. నాకు ఒరిజినల్లో లేనిది నువ్వు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చావో నాకు తెలియదు, కానీ చాలా బాగుంది. చినుకు చినుకులో చిందులయ్యలతో కురిసింది తొలకరి జల్లు పాడుతున్నప్పుడు చాలా నవ్వుతూ చాలా సాఫ్ట్గా అన్నావు. అది చినుకు చినుకులో చిందులయ్యలతో కురిసింది తొలకరి జల్లు. అది ఎలా ఉందంటే చినుకులు పడుతున్నప్పుడు ఒక పాపాయి నిలబడి చినుకు చినుకులో చిందు, ఎంత బాగుందో అనిపిస్తుంది కదా. అంత చక్కగా అన్నావు ఆ మాటని. చాలా బాగుంది. చక్కటి పాటతో శ్రీకారం చుట్టావు ఇవాళ కార్యక్రమానికి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ. అనీషా మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి మీ చప్పట్లతో. అందరికీ నమస్కారం. అనీషా ఎంపిక చేస్తున్న పాట రచన రామజోగయ్య శాస్త్రి గారు, సంగీతం జిబ్రాన్, గానం చిన్మయి. రన్ రాజా రన్లో వద్దంటూనే నిన్ను అనే పాట.
కాదంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది నాలోనే ఉన్నా తెలియలేదు వేసడి లేని అలసడి గుండెల్లో నిండి నిండి ఉప్పొంగి పొంగి పొంగి నీ వైపు పరుగులు తీసిందిలా ఓ మాట నన్ను అడగలేదు అదుపు లేని మనసది నువ్వంటే నచ్చి నచ్చి ఎంతెంతో ఇష్టం వచ్చి నీ చెంత చేరుకుంది రోజులా చూస్తూ చూస్తూనే సొంతమైనా గుర్తించలేదే కన్ను ఏ కొంచెమైనా నిన్నల్లో నేరేలేనా నిన్నెల్లా ప్రేమిస్తున్నా మాయ దయ వలన I'm in love baby I'm in love baby I'm in love baby I'm in love I am in love baby I'm in love baby I'm in love baby I'm in love పలికే పెదవి నేడు పులకరింతల పువ్వైంది నీలో అదేదో ఉంది నన్నేదో చేసేసింది నా చుట్టూ లోకం నీలా కనిపిస్తోంది నీ జంట నడిచే అడుగు చూడు గాలోన తేలే గొప్పయింది నువ్వంటే తెలిసే కొద్దీ నీలో నిన్ను కలిసే కొద్దీ నిన్నింకా ప్రేమించాలి అనిపిస్తోంది నీ నీడలోనే నాకు ఆనందం ఉంది నూరేళ్లకు నేను నీలో నా బంది ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోన సాగమవనా వద్దంటూని నిన్ను వద్దంటూని వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూని నిన్ను కాదంటూని ప్రాణమిచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాట పడుతోంది ధన్యవాదాలు ముందు భాగాల్లో మంచి శాస్త్రీయ సంగీతం ఆధారంగా చేసుకున్న గీతం పాడినప్పుడు అప్పుడే నాకు సందేహం కలిగింది నువ్వు పాశ్చాత్య రీతిలో ఉన్న పాటలు ఎలా పాడతావని నా సందేహాన్ని పటాపంచలు చేస్తూ ఈ పాట అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అందువల్ల నువ్వు రెండు వైపులా బొమ్మే ఉన్న నాణ్యానివి, ఒకవైపు బొరుసు ఒకవైపు బొమ్మ లేదు, రెండు వైపులా బొమ్మ ఉన్న నాణ్యానివి నువ్వు. థ్యాంక్ యూ సార్. First of all, you sang it very nice. You sang it
వెరీ వెరీ నైస్. దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్ దాట్. థ్యాంక్ యూ సార్. చూస్తూ చూస్తూనే అని పాడుతున్నాం. ఇంతకుముందు చెప్పింది విని నువ్వు కరెక్ట్ చేసుకుంటావు అనుకున్నాను నేను. చూస్తూ చూస్తూనేది. చూస్తూ చూ చూ చూస్తూ చూస్తూనే. ఎక్కువ ఉకారం ఎక్కువ రావాలి. చూ రాకుండా కూడా. డోంట్ చూ ది వర్డ్. చూస్తూ చూస్తూనే. దట్స్ వన్ థింగ్. ప్రేమగా నిన్ను చేరగా ఆరాటపడుతోంది అమ్మా. లాస్ట్లో చాలా కరెక్ట్గా అన్నావు. అది ఎక్స్పెక్ట్ చేసే నోట్ కాదు అక్కడ. ఆరాటపడుతోంది ఏదో వస్తుంది కదా. దేర్ యు సింగ్ దట్ లైన్. ఉన్న మాటిది నిజమన్న మాటిది నుంచి పాడు. ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నిన్ను చేరగా ఆరాటపడుతోంది. ఆ ఆరాటపడుతోంది కొంచెం సాఫ్ట్ చేసావనుకో. ప్రేమగా నిన్ను చేరగా ఆరాటపడుతోంది. ప్రేమగా నిన్ను చేరగా ఆరాటపడుతోంది. యూఆర్ ఆల్మోస్ట్ దేర్. తర్వాత వాట్ ఈస్ ది లాస్ట్ లైన్ ఆఫ్ ది చరణం? నిన్నల్లో నేనే లేనా నిన్నెల్లా ప్రేమిస్తున్నా. నిన్నెల్లా ప్రేమిస్తున్నా. అది వెళ్ళిపోయే లోపల రిజిస్టర్ కావాలి. అది నిన్నల్లో నేనే లేనా నిన్నెల్లా ప్రేమిస్తున్నా. తర్వాత నీ మాయదయ వలన నిన్నల్లా రారి రీరి దారే దారా దారా రారే తరే దే దారే. దట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేజ్. దట్ షుడ్ రిజిస్టర్ ఎగ్జాక్ట్లీ. లేకపోతే వినేవాళ్ళకి అర్థం కాదు. ఈజ్ ఇట్ ది సేమ్ థింగ్ ఇన్ ది సెకండ్ చరణ్ ఆల్సో? బట్ యూ డిడ్ంట్ సింగ్ లైక్ దట్. సెకండ్ చరణ్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉందన్నమాట. నీని ఏ ఒక్క క్షణమిక నీ తోడు విడువక నీలోన సగమవనా. దట్ ఈస్ ది టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది సాంగ్ యాక్చువల్లీ. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని నోట్స్ వస్తుందన్నమాట అక్కడ. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ యూ సింగ్ దట్ నోట్ షుడ్ డెఫినెట్లీ రిజిస్టర్. నేను ఇంతసేపు ఎక్కువ టైం తీసుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మాయి చాలా పెద్ద తప్పు చేసిందని మీరు అనుకోవడానికి వీల్లేదండి. టు డ్రైవ్ ది పాయింట్ టు హర్ ఐ హ్యావ్ టు గివ్ ఎన్ ఎలాబొరేట్ ఎక్స్ప్లెనేషన్ టు హర్. దానికోసమే చెప్తున్నాను తప్ప either her parents or her gurus should not think that she has committed big blunders. No, not at all. You sang it so beautifully, so very nice. I want to differ with one idea from him. Still నీ ఈ క్లాసికల్ దిస్ థింగ్ పర్టికులర్గా ఉన్న మాటిది నిజమన్న మాటిది పాడుతున్నప్పుడు మాత్రం నీ క్లాసికల్ ఎక్స్పోనెన్సీ అందులో కనపడుతోంది. పాడు ఆ లైన్ పాడు ఒకసారి. ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసు. ఆ గమకం తగ్గించు. ఇస్ క్లాసిక్. అన్న మాటిది చాలు. డోంట్ గివ్ మోర్ స్ట్రెస్ దేర్. దట్ బికమ్స్ ప్యూర్ క్లాసికల్. This is not pure classical, it's semi-classical. It's a very good composition. Let us give a big hand to Zibran. కొత్తగా చేస్తున్నాడు ఆ కుర్రాడు. నా ఇప్పుడు కమల్ హాసన్ సినిమాల కన్నా ఎక్కువగా అతనే చేస్తున్నాడు. కమల్ హ్యాజ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్. అతని మీద చాలా నమ్మకం ఉంది. కుర్రాడు చాలా గొప్పగా పైకి వస్తాడని అతనికి he has given opportunities, more opportunities. వస్తున్న సినిమాలన్నిటి కూడా అతనికి ఎక్కువ ఇస్తున్నాడు అవకాశం. థ్యాంక్స్ ఫర్ ప్రెజెంటింగ్ ఎ బ్యూటిఫుల్ సాంగ్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ యూ ఆర్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. లెట్స్ వెల్కమ్ ప్రణతి అండి. ఆహ్వానిద్దాం, అమ్మాయిని ఆశీర్వదిద్దాం. అందరికీ నమస్కారం. ప్రణతి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం ఉషా. నీ స్నేహం సినిమా నుంచి చినుకు తడికి. ఆ
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సలైరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా సరిగ సారి గమదని సరిగ సారి గమదని సాసని నిదాన మామ గమదని రిసదా నీని గదని ని గదని ని దదని ని గద సగ మగ సరి దని మదని సని సగ సదా పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాల పరవాలు వెల్లువలు కలిపి నిన్ను మలిచాడు ఏమో బ్రహ్మ పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురి పాల సంగతులు కళ్ళ ముందు నిలిపావి ముత్తుగుమ్మా పాల కడలి కెరటాల వంటి నీలే తడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగినమ్మా ఆగని సంబరమా ఆగని సంబరమా సగ సగ మరాని సని ద మగ సగ సగ సమగ సర మగని ద మగ మదని సా సని స సని 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 సగారి స సని స సని 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 సగారి స ద దని ని దదని ని దదని గసవా వనములన్నీ నిన్ను వెంట పెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మ సిరుల రాణిని చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసి పెట్టి ఏ వరుణి జాతకం వేచి ఉన్నదమ్మా అన్నమయ్య శృంగార కీర్తనల వన్ననలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా కాముని సుమసరమా కాముని సుమసరమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మూవలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సలేరమ్మ ఆమని మధువనమా ఆమని మధువనమా చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా చిగురు తొడిగింది కానీ కొంచెం విచ్చుకోవడానికి కాస్త సాధన చేయాలనిపించింది. మందరంలో పాడిన పదాలన్నీ అంత అందగించలేదు. తారాస్థాయి మధ్యమ స్థాయిలో పాడినవన్నీ కూడా బాగున్నాయి. మిగిలిన పాటలు ఇంకొంచెం సాధన చేసి బాగా పాడతామని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. స్వరాలన్నీ ఉషా కూడా పాడిందా? ఓన్లీ కోరస్ గ్రూప్ మాత్రమే పాడారా? గ్రూప్ పాడారండి. నువ్వెందుకు పాడాలి? వదిలేస్తే పోతుంది కదా, కొంచెం యూ కెన్ గెట్ మోర్ స్పేస్. పాడితే బాగుంటుందని. పాడితే బాగుంటుంది అంటున్నావు, కానీ స్వర స్థానాలన్నీ కూడా కొంచెం కొంచెం తప్పుగా వస్తున్నాయి అన్నమాట. సెకండ్ టైం పాడిన స్వరాలు పర్వాలేదు, ఫస్ట్ టైం పాడిన వాటిలో మాత్రం
కొన్ని నోట్స్ అన్నీ అటు ఇటు చేరకుండా ఉన్నాయి. దట్స్ వన్ థింగ్. పసిడి వేకువలు ఆ లైన్ చదువు ఊరికనే, నువ్వు పాడొద్దు. పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాల పరువాల వెల్లువలు. నువ్వు పాడుతున్నప్పుడు ఏం పాడావు తెలుసా? పసితనాల పరవాలు వెల్లువలు అని పాడావు. ఇట్ స్లిప్డ్. ఐ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ అంత సులభంగా వచ్చేవి కాదండి. పిల్లలు ఇక్కడ చదువుకుంటున్న పిల్లలకి కాగితం లేకుండా ఇలా పాడడం అనేటటువంటిది గొప్ప విశేషం. అది అందులో సమ్ టైమ్స్ దే స్లిప్. అది ఐఎమ్ ఓన్లీ రిమైండింగ్ దెమ్ వైర్ దే వెంట్ రాంగ్, దట్స్ ఆల్. అంతకంటే ఏం లేదు. తర్వాత పచ్చనైనా పాడుతున్నప్పుడు వాళ్ళకి చెప్పినట్టుగానే పచ్చనైనా లేకుండా పచ్చనైనా చేల సంపదలు అచ్చ తెలుగు. అది కూడా అచ్చ తెలుగు. అది పచ్చనైనా అని పాడితే అది అచ్చ తెలుగు అవుతుంది నిజంగానే. ఓకే, అచ్చ తెలుగు. అది లాస్ట్ పల్లవి పాడుతున్నప్పుడు ముఖ్యంగా యూ గాట్ లిటిల్ చినుకు తడికి చిగురు తొరుగు పువ్వమ్మా, ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా. దోస్ 2 lines were totally little sharp. దాని శృతిలో పిచ్చింగ్ స్లైట్లీ షార్ప్ అయిందనమాట. ఆయన చెప్పిన ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే తారేదా, ఆ మందర స్థాయి అన్నది ఆయన. అది ఆ లోవర్ నోట్స్ తారీరీరదీరదారీరీరదారీరీరదారీరీ. You have to be very careful when you come to that lower notes. Every time it has to fall on the right groove anamata. Can you try that line once? పాలకడలి కెరటాల వంటిని లేతాడుగు తన యదన మీటినే లమ్మ పొంగినమ్మా. This is right. Thanks for giving us a beautiful song. Thank you, sir. Manushri. అందరికీ నమస్కారం. మనుశ్రీ ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీత మహాదేవన్ గారు, గానం సుశీలమ్మ. మూగ మనసులు సినిమా నుంచి గోదారి గట్టుంది. కరెక్ట్గా ఉంది. నీ డ్రెస్ కూడా దానికి తగినట్టుగా. గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఓ గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ గోదారి గట్టుంది, గట్టు మీన సెట్టుంది, సెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏముంది? ఓ ఎన్నెల ఉంది
గట్టుంది గట్టు మీన సెట్టుంది సెట్టు కొమ్మన పెట్టుంది పిట్ట మనసులో ఏముంది ఓ ధన్యవాదాలు. ఒక్కసారిగా నా బాల్యంలోకి తీసుకెళ్ళావు. నాకు భావభిక్ష పెట్టింది ఆ గోదావరి గట్టే. ఆ గోదావరి గట్టు మీద కూర్చునే పాటలు రాయడానికి ప్రేరణ పొందిన రోజులు చాలా ఉన్నాయి. బాపు గారి ఊరు నుంచే వచ్చారు మీరు కూడా, నర్సపూర్ నుంచే వచ్చారు మీరు కూడా, అది చెప్పాలి మీరు. నేను పుట్టిన ఊరు నరసాపురం, మా అమ్మగారి ఊరు. నేను పెరిగిన ఊరు దొడ్డిపట్ల, మా నాన్నగారి ఊరు. రెండూ కూడా గోదావరి గట్టు మీదే ఉండడం నా అదృష్టం. ఇక నీ పాట విషయానికి వస్తే చాకచక్యంగా చలాకీగా ఉండే పాటను ఎంపిక చేసుకున్నావు. తబ్బిబ్బు అవడం తప్పితే తప్పులు పట్టడానికి తక్కువ అవకాశం ఉన్న పాట. కానీ పాడేటప్పుడు నువ్వు తొణకలేదు, కానీ పాడుతున్నంతసేపు నీ గొంతు ఎక్కడో వణికినట్టు అనిపించింది. దాని మర్మం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. దీని భావం ఏమి తిరుమలేశా అన్నట్టు పొడుపు కథ అనమాట. హాయిగా నా మీద అలా నెట్టేసి ఆయన చూసుకుంటాడు ఆ వ్యవహారం. టెంపో యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఆల్వేస్. గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టుకు ఒగరు ఒగరు ఒగరుగా పొగరుంది పొగరుకు తగ్గ బిగు ఉంది. ఇది బీట్లో ఉంటావు, అది ఒగరు ఒగరుగా పొగరుంది పొగరుకు తగ్గ. నీకు తెలియకుండానే స్లైట్లీ యు ఆర్ గోయింగ్ లిటిల్ అహెడ్ ఆఫ్ ది టెంపో. యూ హ్యావ్ టు బి స్ట్రిక్ట్లీ అలాంగ్ విత్ దెమ్. దే కాంట్ చేజ్ యూ. అట్ ది సేమ్ టైమ్ యూ కెనాట్ డ్రాగ్. బోత్ హ్యావ్ టు బీ ఆన్ ద సేమ్ ప్యాత్ అనమాట. అది ఒకటి కరెక్ట్గా ఆ టెంపో గురించి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏది ఎవరికి ఇవ్వాలో ఆ సంగతి ఎగ్జాక్ట్గా రావట్లేదు. యు ఆర్ సింగింగ్ సంథింగ్ డిఫరెంట్ బికాస్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇది లిటిల్ ఏలియన్ టు యూ. నువ్వు ఇక్కడే పెరిగావు కాబట్టి ఎంత విన్నా కూడాను. బట్ నువ్వు ఈ పాటను అటెంప్ట్ చేసినందుకు నీకు నమస్కరిస్తున్నాను నేను. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ బికాస్ నువ్వు మాట్లాడుతున్నప్పుడే ఐ కెన్ సీ నీ స్కూల్లో నీ ఫ్రెండ్స్తో మాట్లాడే యాక్సెంట్ కనపడుతుంది. అది సహజం, న్యాచురల్. దట్స్ న్యాచురల్. ఐ డోంట్ ఫైండ్ ఫాల్ట్ అట్ ఆల్. మీరు ఈ మాత్రం మాట్లాడడమే గొప్ప విశేషం. థ్యాంక్ యూ సార్. సావిత్రి గారికి పాడారు, అందులో సుశీల్ గారు, జమున గారికి పాడారు. బట్ పాడుతున్న ధోరణిలో పాట మూడును బట్టి పాడే పద్ధతి కూడా మారిపోతుంది అనమాట. సో అది టూ మచ్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఐ కాంట్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ యూ, బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. దట్ ఈస్ మై జాబ్. అందుకని చెప్తున్నాను అనమాట. మిగతావన్నీ కూడా నీ ప్రొనౌన్సియేషన్ కానీ ఏమీ ఇబ్బంది లేకుండా ఉంది. అది చాలా ముఖ్యం. అందరూ ఈ పాట వినగానే ఆత్రేయ గారు రాసిన పాట అని అనుకుంటారు. ముఖ్యంగా ఆదిత్య సుబ్బారావు గారి సినిమాలో కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ చేసినప్పుడు 99% ఆత్రేయ పాటలే ఉంటాయి అనుకుంటారు. అందులో ఈ పర్టికులర్ సాంగ్ చాలామందికి దాశరథి గారు రాసిందని తెలియదు. దాశరథి గారు రాసిన పాట. ధన్యవాదాలు. నమస్కారం. మూగ మనుషులు తెలుగు సినిమా చరిత్రలో ముఖ్యంగా గోదావరిని సినిమా పరంగా ఆవిష్కరించిన సినిమాల్లో అగ్రస్థానంలో ఉంటుంది. చాలా గొప్ప సినిమా, చాలా గొప్ప మ్యూజిక్. Great film, great success, Silver Jubilee cinema. Thanks for giving us that great song in your own beautiful fashion. Snigdha, welcome. అందరికీ నమస్కారం. వెల్కమ్ స్నిగ్ధ. స్నిగ్ధ ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారు రచన, సంగీతం ఇళయరాజా, గానం చిత్ర. గీతాంజలి సినిమా నుంచి జల్లంత కవ్వింత కావాలి. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు. తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. వాగులు వంకలు గలగలా చిలిపిగా పిలిచినా
తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరువులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే నొసటిపై తిలకమే నిలుపగా తెలిపెని మనసులే తెలియని తపనలే తెరుపగా వారదేవుడే కళాపి జల్లగా వాయుదేవుడే భుంగేసి వెళ్ళగా నీలికొండ గుండెలోని యూసులన్నీ తెలుసుకున్న కొత్త పాట పుట్టుకొచ్చే ఎవరి కోసమో జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలిగి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే ధన్యవాదాలు. వినే శ్రోతలకి ఇది పాటలా వినిపించినా పాడే గాయకులకు మాత్రం ఇది పాట కాదు, వేట. కారణం ఏంటంటే స్వరాలు అనే కుందేళ్ళు, పదాలు అనే జింకలు పరిగెడుతున్న ఒక వనం లాంటిది ఈ పాట. దానికి ఇద్దరు మృగరాజులు, వేటూరి, ఇళయరాజా. అలాంటి వనంలో ఈ వేటగత్తె ప్రవేశించి ఒక్క కుందేల్ని ఒక్క జింకని వదలకుండా మళ్ళీ ఆ జింకకి కుందేలుకి గాయం కాకుండా పట్టుకుని తన గొంతులో బంధించి ఈ వేదికకి తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరించింది. ఆ ప్రయత్నానికి మనం హర్షధ్వానాలతో అభినందించాలి. ధన్యవాదాలు సార్. లోపాలేమీ నాకు కనిపించలేదమ్మా, ఏమన్నా ఉంటే అది మీరు ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. లోపాలేమీ నాకు కనిపించలేవమ్మా, ఏమైనా ఉంటే ఈయనలోనే ఉన్నాయి. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ విత్ టెంపో. డిఫికల్ట్ ప్లేస్ కరెక్ట్గా పాడేస్తున్నాం. ఇది ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలువదు తొలకరి మెరుపుల అంతవరకు కరెక్ట్. ఉలికి పడిన కలికి సొగసు, ఉలికి పడిన కలికి సొగసు. లిటిల్ అహెడ్, యు ఆర్ గోయింగ్ లిటిల్ ఫాస్టర్ దాన్ ది టెంపో. ఆ ప్లేస్ ఆల్వేస్ యు ఆర్ గోయింగ్ లిటిల్ అహెడ్ ఆఫ్ ది టెంపో. అదొకటి గుర్తుపెట్టుకో. మనసు ఆగదు ఇదేమి అల్లరు, తనువు దాగదు అదేమి తాకిడు. పాడమ్మ ఒకసారి. మనసు ఆగదు ఇదేమి అల్లరు, తనువు దాగదు అదేమి తాకిడు. తనువు దాగ అక్కడ సంగతి లేదు. మనసు ఆగదు అంతే. మనసు ఆగదు ఇదేమి అల్లరు, తనువు దాగదు ఇదేమి తాకిడు. అంత స్ట్రైట్. తెలియకుండా నువ్వు మనసు మనసు ఆగ ఒక సంగతి ఎక్స్ట్రా వస్తుంది. దట్ ఈస్ నాట్ ది కంపోజర్స్ చాయిస్. తనన నానన తరీరదీరరా తరరిరీరి తరారరారరా అంతే. సింగ్ నౌ. మనసు ఆగదు ఇదేమి అల్లరు, తనువు దాగదు అదేమి తాకిడు. యూఆర్ రైట్, బట్ యూ హ్యావ్ బికమ్ వెరీ కాన్షియస్ నౌ. మనసు ఆగదు, ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉన్నాం అన్నట్టుగా. మనసు ఆగదు మాగదు ఆగదు అని అబ్రప్ట్గా కట్ చేయదు. ఇట్ షుడ్ బ్లెండ్ విత్ ది నెక్స్ట్ లైన్ అనమాట. ఈ పాట అంతా కూడా ఇళయరాజా వాట్ ది డైరెక్టర్ హ్యాస్, మణిరత్నం హ్యాస్ టోల్డ్, నేను ఐ కెన్ ఇమాజిన్ బికాస్ ఐ నో దెమ్ బోత్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ క్లోజ్ క్వార్టర్స్. అమ్మాయి విచ్చలవిడిగా ఆనందంగా ఎంజాయ్ చేస్తోంది రెయిన్. She knows that she's going to die after some time. That's secondary. But she wants to enjoy as long as she is living. She wants to enjoy every aspect of her life. So, వర్షం పడుతుంది, ఆనందంగా గంతులేస్తూ పాడుతుంది. That's all. She doesn't care for anything. Ani. Then immediately, this guy composes the tune. స్లోగా ఉందేమో అని డైరెక్టర్ అనుకునే లోపల తరరది
తరరది దరదరి 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 దరదరి. He went on. Second, first half of the tempo, da da de 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 da 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 da. Second tempo, da 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 de da da de da da de da da da. The mathematics nu chusa dantlo. It's going per second అంటాం కదా మనం, just going at, but at all same time శృతిలో లయలో ఉండాలి. ఇవన్నీ టఫ్ టాస్క్స్ కదా ఇవన్నీ కూడా. సో ఇఫ్ యూ కెన్ గివ్ దట్ ఎక్స్ప్రెషన్, you are enjoying singing, that I can see. You always smile and sing, but the enchantment ఎలా వస్తుందంటే ఎక్స్ప్రెషన్లో విత్ యువర్ డైనమిక్స్ ఉంది. సుందరరామూర్తికి ఇళయరాజాకి ఎంత ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేం. ఎలా రాశాడు అసలు ఈ పాట, ఆ తతకారానికి అతను ఉరుకులు పరుగులు, ఉడుకు వయసు దుడుకుతనము నిలువదు, అది ఉడుకు వయస్సు దుడుకుతనము నిలవదు అన్నది మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన తకట తకిటి తకిటి తకిట అన్నదానికి అంతకంటే కరెక్ట్ అయిన పదాలు వేరే ఎవరు రాయలేరు. ఇతను అన్నట్టు నాదబ్రహ్మ వేటూరు సుందరరామూర్తి, నాదబ్రహ్మ, నిజంగా నాదబ్రహ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్. మాధవ్ ప్లీజ్ కమ్. అందరికీ నమస్కారం. మాధవ్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరు సుందరరామూర్తి గారి రచన, కీరవాణి గారి సంగీతం, గానం శంకర్ మహాదేవన్, కీరవాణి కలిసి పాడారు. బద్రీనాథ్ సినిమాలోంచి ఓంకారేశ్వరి. హరి ఓం 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 ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి, ఈ కొండపై మా కండగా ఆ విష్ణు పాదమే వెలసింది, వేదాలని విభజించిన శ్రీ వ్యాసపీఠమై నిలిచింది, అలకనంద జల సంగీతం శ్రీహరి నామం, ఉష్ణకుండ జలధారలో హరిభక్తుల స్నానం, జ్ఞానం మోక్షం ఒసగే వైకుంఠం, హరి ఓం హరి ఓం హరి ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి, जय बोलो बद्रीनाथ, जय बोलो भोल भोल भोल, जय बोलो बद्रीनाथ, जय बोलो भोल भोल भोल. హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుగడ గంగా, హరిపాదం అడుగున గంగా కలిపాపం తనుగడ గంగా, కనులే కనలేని విరజానదీల దిగిరాగా, కలల కనిపించే జలధార సరస్వతి పొంగ, సుడులు తిరిగి బడిగా ఉరుకులెత్తగ చెడులు కడిగి పుణ్య ఫలమునే వగ, శృతులు కృతులు జతులు కతులు జలరేగా, ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగో రాబదరి, వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి. దశ పస రి పరి పస దశ రి స దశ. కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం, కర్మలకే బ్రహ్మ కపాలం జన్మలకే పాప వినాశం, వ్యాసం ఇతిహాసం
ఇతిహాసం ఆ వ్యాసుడు ప్రవచించంగా ఘంటం గణపతిదే కురుచరితము విరచించంగా యజుస్సామరుద్ అథర్వ శాఖలుగా ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి వైకుంఠేశ్వరి సిరికి నగరి అదిగో మహిమగిరి ఈ కొండపై మా కండగా ఆ విష్ణు పాదమే వెలసింది వేదాలనే విభజించిన శ్రీ వ్యాసపీఠమై నిలిచింది అలకనంద జల సంగీతం శ్రీహరి నామం ఉష్ణకుండ జలధారలలో హరిభక్తుల స్నానం జ్ఞానం మోక్షం మొసగే వైకుంఠం ధన్యవాదాలు. ఈ పాట స్వరకల్పన ఒక అద్భుతం. కారణం ఏంటంటే బద్రీనాథ్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, అక్కడ మనకి సరస్వతి నది రూపంలో ఎక్కడ భారతదేశంలో కనిపించదు. కానీ సరస్వతి ముఖద్వారం అని ఒక గుహలో ఒక చిన్న జలపాతంలాగా కనిపించి మళ్ళీ గుహలోంచి భూమిలోకి వెళ్ళి అక్కడ అలకనందతో కలిసేటప్పుడు ఒక పాయలా కనిపిస్తుంది. ఆ 2 సార్లు సరస్వతి అక్కడ కనిపిస్తుంది అనడానికి సూచకంగా ఈ పాటలో 2 సార్లు సరస్వతి రాగం వచ్చి వెళ్తుంది. జనరల్గా మొత్తం మీదంతా కూడా సరస్వతి, అక్కడక్కడ అన్ని స్వరాలు వచ్చాయి, కానీ జనరల్గా సరస్వతి రాగంలోనే చేశారు పాట. కానీ అది నేను చెప్పాలనిసిన పాయింట్ కొట్టేశారు మీరు, ఇంక నేనేం మాట్లాడను. ఎందుకు సరస్వతిలో చేశారు ఈ పాట అని ఆలోచిస్తే మీరు ఇచ్చారు దానికి ఐతిహ్యం. ఎందుకంటే నేను వెళ్ళలేదు ఎప్పుడు అక్కడికి, సరస్వతి అక్కడ పుడుతుందని. ఇక్కడ సరస్వతి నది ప్రసక్తి కూడా వచ్చింది. మధ్యలో ఇబ్బంది పెట్టినందుకు మన్నించాలి, మాట్లాడండి. ఇక వేటూరు గారు ముందు భాగాల్లో చూసాం, అమెరికా గురించి అంతే అద్భుతంగా రాశారు, కలకత్తా గురించి అంతే అద్భుతంగా రాశారు. ఇంకా ఏ నగరాన్ని ఎలా వర్ణించాలన్నా, ఏ పుణ్యస్థలాన్ని ఏ విధంగా వర్ణించాలన్నది వేటూరు గారికే సాధ్యమవుతుంది. మనకి టూరిస్ట్ గైడ్లు అవసరం లేదు ఈ పాట. అందుకే టూరిస్ట్ గైడ్లు కాదు ఇవి, వేటూరిస్ట్ గైడ్లు. నీ దమ్ముకి తగ్గ పాటనే ఎంచుకున్నాం, సొమ్ము చేసుకోవడానికి కొంచెం వయసు పడుతుంది. ధన్యవాదాలు. తమాషా ఏంటంటే చివరిన నువ్వు అలా పాడుతున్నప్పుడు పై షడ్జమానికి వెళ్ళిపోయావు అని పాడగలిగావు. హిమగిరి దగ్గర వెళ్తున్న పంచమానికి మాత్రం ప్రతిసారి యు ఆర్ లిటిల్ లెస్. హిమగిరి ఎక్కాలని బాగా ట్రై చేస్తున్నావు, కానీ కాస్త ఇంకొక 10 అడుగులు వెళ్ళాలి నువ్వు హిమగిరికి. ఆ పంచమం మాత్రం స్లైట్లీ ఫ్లాట్ అవుతుంది అన్నమాట. ఓంకారేశ్వరి శ్రీహరి నగరి ఇదిగోరా బదరి. దట్ దైవతం లాస్ట్ పల్లెలో పర్ఫెక్ట్గా అన్నాం, అంతవరకు అనుమానాస్పదంగా ఉంది. నీ వయసుకి ఈ పాట పాడడం కష్టం నాకు తెలుసు, ఎందుకంటే మాటలన్నీ కూడా కష్టం. పేపర్ లేకుండా కరెక్ట్గా గుర్తుపెట్టుకొని పాడుతున్నావు. అండ్ ట్యూన్ కూడా ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇది చిన్న క్లాసిసిజం ఉండేటటువంటి ట్యూన్ని అంత బాగా చేశారు ఆయన. పాడిన వాళ్ళు శంకర మహాదేవన్ అద్భుతమైన గాయకుడు ఆయన. కీరవాణి గారు కంపోజరే కాబట్టి ఆయన చాలా హాయిగా పాడతాడు. హరిపాదం అడుగున కలిపాపం తను కడిగిందట గంగ, అది కడగడానికి గంగ ప్రవహిస్తోంది అని ఎంత అద్భుతంగా రాశారు. అక్కడున్న నిజంగా స్థల పురాణాలు ఇంకా ఆయన చాలా చెప్పాలి సినిమా పాటల ద్వారా. ఇలాంటి స్థల పురాణాలు అతనే రాయగలడు. చాలా స్థలాలను వదిలేసి నీ స్థలం వెతుకుని ఎందుకే అంత తొందరగా వెళ్ళిపోయావు సుందరరామూర్తి. ఐఎమ్ వెరీ వెరీ అన్హ్యాపీ అబౌట్ యువర్ డెసిషన్ టు గో సో ఎర్లీ ఓవర్ దేర్. వ్యాసం ఇతిహాసం, వ్యాసుడు ఇతిహాసం రాశాడు. ఆయన లేకపోతే ఏమొచ్చేది మనకు కురుచరితం, కానీ మనకు భారతం వచ్చేదా? ఆ వ్యాసుడి ఇతిహాసం వ్యాసుడు ప్రవచించగా ఘంటం గణపతిదై కురుచరితం విరచించగా వేదాలు యజుస్సామ రుక్ అధర్వ శాఖలుగా. అది ఎంత బాగా ఉచ్చరించావు నాయన నువ్వు. యజుస్సామ రుక్ అధర్వ శాఖలుగా
యజు సామ రుక్ అధర్వ శాఖలుగా అన్నది మామూలుగా అనడానికే కష్టం చదవడానికి. స్పష్టంగా ఉచ్చరించాడు ఆ మాటలు కూడా అక్కడ. ఈ చేసిన అటెంప్ట్కే నీకు దండం పెడుతున్నాను నేను ఈ పాటను. గాడ్ బ్లెస్ యూ. వాషింగ్టన్ తెలుగు సమాఖ్యకు సంబంధించిన కార్యకర్తలు ఎందరో ఈ కార్యక్రమానికి అండాదండగా నిలిచారు. వేణుమాధవ్ రత్స సార్ ఎక్కడున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ. థ్యాంక్ యూ. శివ వేదురుపాటి నమస్కారం అండి, ఎక్కడున్నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. గాడ్ బ్లెస్ యూ. కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి పూజ్య శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు, విజయేంద్ర సరస్వతి స్వామివారు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టి హిందూ మతోద్ధరణకి మీరందరూ కలిసి ఏదైనా చేయాలని నేను వెళ్ళినప్పుడల్లా చెప్తుంటారు. మా చెల్లెలు శైలజ చాలా డివోటీ అనమాట. అక్కడికి సందు దొరికితే కంచి వెళ్ళిపోతుంటుంది. మద్రాసులో ఉంటాం కదా, 40 మైళ్ళు. వాళ్ళ ఆదేశాల మేరకు శైలజ, గోపికా పూర్ణిమ, మా చివరి చెల్లెలైనటువంటి వసంతలక్ష్మి, మల్లికార్జున ఆధ్వర్యంలో నిత్య పారాయణ శ్లోకాలు స్వాముల వారు ఇచ్చినటువంటిది సంగీతపరం చేసి రికార్డ్ చేశారనమాట. ఇవి సేల్కి కావండి. మీరు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో వెళ్ళి తీసుకోవచ్చు. ఇవి దే ఆర్ నాట్ ఫర్ సేల్స్. పిల్లలందరికీ కూడా ఇవి నిత్య పారాయణ శ్లోకాలు. ఇవన్నీ కూడా పిల్లలే కాదు, వాళ్ళకి తెలియకపోతే పెద్దలు రోజు ప్లే చేయండి చాలు ఇంట్లో. ఇది వింటేనే బాగుంటుంది, కల్మషాలన్నీ కరిగిపోతాయి. చిరంజీవి రామ్ అతని ద్వారా ఈ పిల్లలందరికీ ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై FTV. నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం పల్లవించు తొలి రాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం. కల్లు కల్లునా గుండె చల్లనా పిల్లయుడు తుళ్ళి పడ్డది, ఓ మనసు తీరాగా మాటలాడక మౌనం ఎందుకన్నది. హే చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చినాదంట, ఊహ కందని అందాలెన్నో వెంట తెచ్చినంట. లైఫ్ అంటే పెద్ద చేజురా, పైసా ప్యారు పైన మోజు యారో.